హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన స్పిరిట్ నుంచి ఒక చిన్న లీక్ ఫోటో అయితే వచ్చింది భయ్య. అది అందులో ఉందా కాదా అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటున్నారు. కానీ కాకపోతే ప్రభాస్ అన్న లుక్ చూసిన ప్రతి ఒక్కరూ అసలు సలాం కొడుతున్నారు సందీప్ రెడ్డి వంగ గారికి. అయితే చాలా సినిమాల నుంచి చూసాము ఆయన లుక్, ప్రభాస్ గారి లుక్ ఏదో చిన్న మిస్ అయింది అన్న టైప్లోనే అందరికీ అనిపించింది. కాకపోతే ఈ లుక్లో చూసిన తర్వాత అసలు ఏంది భయ ఈ అరాచకము అన్న టైప్లో అనిపించింది భయ. సూపర్ ఉన్నాడు అసలు. ఎప్పుడో డార్లింగ్ సినిమా తర్వాత వచ్చిన సినిమాల్లోనూ కనిపించిన విధంగా ఉన్నాడు భయ. ప్రభాస్ అన్నతో తీస్తున్న సినిమా అసలు ఇది 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, దానికంటే ఎక్కువ వస్తుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఫ్యాన్సే కాదు భయ్య, మన టీఐ5 మొత్తం కూడా కలిపి ఈ దెబ్బ సినిమా, మన మహేష్ బాబు గారు దెబ్బ సినిమా కంటే ఈ సినిమాకే ఎక్కువ వస్తుందని కూడా చాలామంది అయితే కొంచెం గెస్ మీద గెస్ చేస్తూనే ఉన్నారు. అలాగే పుష్ప సినిమాకి మొన్న 1800 కోట్లు వచ్చాయి. పుష్ప సినిమాను కూడా దాటేస్తుంది అని చెప్పేసి ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయారని చెప్పొచ్చు మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్. ఎందుకంటే ఆయన కొట్టే సినిమాలన్నీ దాదాపు అంటే యావరేజ్గా ఉన్న సినిమాకే దాదాపు 1000 కోట్లు వస్తాయి. అలాంటిది మన సందీప్ రెడ్డి వంగ గారు ఏ మెంటాలిటీతో ఆ సినిమా తీస్తున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాలో మనందరికీ తెలుసు ప్రభాస్ గారు పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పేసి. అయితే ఆ క్యారెక్టర్ని ఎలా చూపిస్తారు, యానిమల్ మాదిరి చూపిస్తారా లేకపోతే అర్జున్ రెడ్డి మాదిరి చూపిస్తారా అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు లిటరలీ చాలామంది ఫ్యాన్సే కాదు భయ్య, చాలామంది ఆడియన్స్ కూడా అసలు ఇండియన్ ఆడియన్సే చాలా వరకు వెయిట్ చేస్తున్నారని చెప్పచ్చు ఈ సినిమా కోసం. మహేష్ బాబు గారు SSMB 29 కోసం ఎంతలా అయితే వెయిట్ చేస్తున్నారో దాన్ని మించి స్పిరిట్ కోసం కూడా అంతలో వెయిట్ చేస్తున్నారు భయ్య. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే సందీప్ రెడ్డి వంగ గారు అనుకున్న థాట్తో ఈ సినిమాని తీస్తే ఖచ్చితంగా 3000 కోట్లు వస్తుంది అనేది మాత్రం ఎక్కడ అసలు డౌటే లేని పదం అని చెప్పచ్చు. అయితే ఈ లుక్ మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి